నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో క్రెటాన్ లీఫ్ ఎలానో నేర్చుకుందాము. ఇది లీఫ్ స్టిచ్లో 8వ భాగము. మనం దీనికి యూజ్ చేస్తూ ఉన్నటువంటి దారం ఎల్లో కలర్ థ్రెడ్ని మనం యూజ్ చేస్తున్నాము. ఇలా మనం ఆకు డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి. సూదిని ఇక్కడ ఈ షార్ప్ ఎడ్జ్ నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడి నుంచి తర్వాత ఇలా కొద్దిగా ముందుకు తీసుకొని సూదిని చూడండి ఇక్కడి నుంచి మరలా ఇలా కొద్దిగా మనం ముందుకు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగా రావాలి. ఇలాగా ఇప్పుడు ఇటుపక్క నుంచి మనం సూదిని కొద్దిగా ఇలా ముందుకు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగా రావాలి. ఇదే క్రెటాన్ స్టిచ్ చూస్తున్నారు కదా, చూడండి. ఇలాగా ఇక్కడ మనకు మధ్యలో ఇలాగా ఒక లూప్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు మరలా చూడండి, ఇటు పక్క నుంచి కుడి పక్క నుంచి కొద్దిగా సూదిని ఇక్కడికి తీసుకోవాలి. ఇంతకుముందులాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగా రావాలి. ఇప్పుడు ఇలా ఇటు పక్క నుంచి కొద్దిగా కిందికి, ఇంతకుముందులాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగా తీసుకోవాలి. చూడండి, మధ్యలో మనకి ఒక డిజైన్ లాగా ఫ్రేమ్ అవుతూ వస్తున్నది కదా. చూడండి, డిజైన్ మనకి కరెక్ట్గా మనకు మిడిల్లోనే ఇలాగా ఫ్రేమ్ అవుతూ వస్తూ ఉన్నది. ఇప్పుడు మరలా ఇటు పక్క నుంచి ఎడమ పక్క నుంచి మనం సూదిని కుడివైపుకు ఇలాగా చూడండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. డిజైన్ కూడా మనకి మధ్యలోనే చూడండి, ఇటు అటు ఎలా ఫ్రేమ్ అవుతూ వస్తున్నదో వై షేప్లో.
చూడండి, ఇలా కుడి పక్క నుంచి సూదిని మనం ఇలాగా ఎడమ పక్కకు తీసుకొని రావాలి. అలానే ఇక్కడ ఎడమ పక్క నుంచి సూదిని కుడివైపుకి, చూస్తున్నారు కదా. ఇక ఇప్పుడు మనం ఈ క్రెటాన్ స్టిచ్ని ఇక్కడి వరకు వేద్దాము. చూస్తున్నారు కదా, క్రెటాన్ స్టిచ్ని మనం యూజ్ చేసి ఆకు ఎలానో చూడండి. మనకు మధ్యలో డిజైన్ అంతా ఇక్కడే మనకి కనపడుతూ ఉన్నది కదా, క్లియర్గా ఒక లైన్ లాగా మనకి కనపడుతూ ఉన్నది చూడండి. ఇది చివరిగా ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి క్రెటాన్ లీఫ్ స్టిచ్ డిజైన్ని చూసాం కదా. ఇది మనం నేర్చుకునేటటువంటి లీఫ్ స్టిచెస్లో 8వ భాగము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.